వాట్ ఆర్ ద సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్? ఇవి సివిల్ సర్వీస్ల ప్రవర్తన నియమావళిలో కామన్గా ఆల్ ఇండియా సర్వీస్, సెంట్రల్ సర్వీస్, రైల్వే సర్వీస్, ఆల్ ద స్టేట్ సర్వీసెస్లో కామన్గా ఉండే ఇష్యూస్ ఏంటి? గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒబీడియన్సీ ఫస్ట్ రూల్ అండి, విధేయత. ఒబీడియన్సీ ఇస్ ద ఫస్ట్ రూల్. సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్లో ఎవరి పట్ల ఒబీడియన్సీ ఉండాలి? విధేయత గవర్నమెంట్ పట్ల, గవర్నమెంట్ లేదా ప్రభుత్వం పట్ల విధేయత ఉండాలి. బ్యూరోక్రాట్కి ఫస్ట్ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్లో ఫస్ట్ రూల్ ఏంటి? ఈ మస్ట్ షుడ్ ఒబీడియంట్ టు ద గవర్నమెంట్. అంటే మీ ఇండివిజువల్గా పర్సన్ సొసైటీలో నుంచే వస్తాడు, హ్యూమన్ కాబట్టి ఆయనకి ఇండివిజువల్ ఏ ఐడియాలజీ ఉన్నా సరే ఫస్ట్ గవర్నమెంట్ని రెస్పెక్ట్ చేయాలి. ఏం చెప్పినా సరే అది ఒబీడియంట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ రూలు ఎవరి పట్ల? ప్రభుత్వం పట్ల విధేయత. సెకండ్ రూలు ఒబీడియన్సీ ఎవరి పట్ల? నెక్స్ట్ హయ్యర్ అఫీషియల్స్. హయ్యర్ అఫీషియల్స్ పట్ల ఒబీడియన్సీ ఉండాలి. పై అధికారుల పట్ల విధేయత ఉండాలి. అంటే తెలుగు సినిమాలో చూపించినట్టు లో గ్రేడ్ ఆఫీసర్ హై గ్రేడ్ ఆఫీసర్ని డామినేట్ చేయడం లేదా కొట్టడం ఇలాంటివి లేదా ఇంకేదైనా మాట్లాడడానికి వీల్లేదు. ఫస్ట్ గవర్నమెంట్ని రెస్పెక్ట్ చేయాలి. హయ్యర్ అఫీషియల్ ఎవరైనా కానీ వాళ్ళు ఏమైనా చెప్పని ప్రైమరీగా రెస్పెక్ట్ చేయాలి. ఏదైనా డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటే దానికి త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళాలి తప్ప అగెయినిస్ట్ హయ్యర్ అఫీషియల్ మాట్లాడడానికి వీల్లేదు. ఇది సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్లో సెకండ్ రూల్. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే లిమిటేషన్స్ ఆన్ పొలిటికల్ యాక్టివిటీస్. లిమిటేషన్స్ ఆన్ పొలిటికల్ యాక్టివిటీస్ అంటే పొలిటికల్ యాక్టివిటీస్ పైన పరిమితులు, రాజకీయ కార్యకలాపాలపై పరిమితులు. రాజకీయ కార్యకలాపాలపై పరిమితులు అంటే ఏంటి అసలు? లిమిటేషన్స్ ఆన్ పొలిటికల్ యాక్టివిటీస్ అంటే ఏంటి అని అంటే బ్యూరోక్రాట్ ఎవరైనా సరే కేవలం రైట్ టు ఓటు హక్కును మాత్రమే కలిగి ఉంటాడు. ఎలక్షన్ క్యాంపెయిన్లు కానీ లేకపోతే ఎలక్షన్లో ఒక పార్టీని సపోర్ట్ చేయడం కానీ లేదా క్రిటిసిజం కానీ లేదా ప్రైజ్ చేయడం కానీ ఇలాంటివి ఏవి చేయకూడదు. ఇలాంటివి చేయడానికి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ దేంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి లేదు. వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయకూడదు, ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు. కాబట్టి లిమిటేషన్స్ ఆన్ పొలిటికల్ యాక్టివిటీస్, రాజకీయ కార్యకలాపాలపైన పరిమితులు కూడా బ్యూరోక్రసీని ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ చేసినట్టే.